నమస్తే 99 టీవీ పాలిటిక్స్ కి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. తిరుమల శ్రీవారితో పెట్టుకుంటే భూస్థాపితమైన చరిత్ర రిపీట్ అవుతుందా? కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాటల్లో ఆంతర్యం ఏంటి? సిట్ పూర్తి స్థాయి నివేదిక వస్తే వైసీపీ నేతలకు గుండె పోటు ఖాయమని లడ్డూపై సాక్షి ఛానల్ ఇచ్చిన క్లీన్ చిట్ను సిట్ ఇచ్చినట్టుగా వైసీపీ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అంటూ ఉన్నారు సుభాష్. వైఎస్ కుటుంబం పదే పదే తిరుమల శ్రీవారినే టార్గెట్ చేయడానికి కారణాలేంటి అంటూ వైసీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. గతంలో వైఎస్ఆర్ సైతం 7 కొండలను 5 కొండలంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు మంత్రి వాసంశెట్టి సుభాష్. జగన్ కు కనీసం డిక్లరేషన్ ఇవ్వకుండా ఆలయానికి వెళ్లడం, ప్రసాదాన్ని తక్కువ చేసి మాట్లాడడంతో పాటు గుడికి వెళ్లకుండానే సెట్టింగులు వేసుకోవడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మనుషులు తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్లు పెట్టి అడ్డంగా దొరికారని విమర్శించారు. కల్తీ జరిగిందని సిట్ నివేదికలో నిర్ధారణ అయినా కూడా సంబరాలు చేసుకోవడానికి సిగ్గుందా అంటూ వైసీపీ నేతల తీరును ఎండగట్టారు సుభాష్. జగన్ కు దేశభక్తి ఎలాగూ లేదని, దైవభక్తి కూడా లేదని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. తిరుమల శ్రీవారు అంటే కోపం ఎందుకో జగన్ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.